యూత్ పిల్లల్లో ఉండే సమస్యలు సాల్వ్ చేయాల్సింది తల్లిదండ్రులు. తల్లిదండ్రుల పాత్ర కరెక్ట్ గా ఉండాలి, పిల్లల పాత్ర కరెక్ట్ గా ఉంటది. అప్పుడు తల్లిదండ్రులు కరెక్ట్ పాత్ర లేకపోతే పిల్లలు చెడిపోతారు. బైబిల్లో ఒకటి చెప్తాడు, మీరు నా పని చేయండి, నేను మీ పిల్లల పని చేస్తాను అంటాడు. మీరు నా పని చేయండి అంటే ఏంటి? ఆయన పని ఏంటి? ఆయనకు పని రాదా? ఆయన చేయలేడా? మనల్ని చేయమంటున్నాడేంటి అంటే, మీరు కరెక్ట్ గా ధర్మ ప్రకారం మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి, నేనేం చేయాలో అది చేస్తా. ఈరోజు సొసైటీలో పేరెంట్స్ కరెక్ట్ ఉన్నారా? లేరు. పిల్లలు కరెక్ట్గా ఉన్నారా? లేరు. మొత్తం లింక్ సిస్టమ్ అంతా రాంగ్ వెళ్ళిపోతుంది. ఎంతమంది పిల్లలు ఈరోజు పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఎంతమంది మర్యాద ఇస్తున్నారు? లేదు కదా. అంతా ఎదురు తిరగడం, పెడదవ పట్టడం, మందుకు అలవాటు పడడం, చిన్నతనంలోనే చదువు వదిలేయటం, అంటే మొండిగా తయారవుతున్నారు. ఎందుకు ఇట్లా అవుతున్నారు? దేవుడు క్రియేషన్ లో తప్పుందా? దేవుడు సృష్టిలో తప్పుందా? మనలో తప్పుందా? ఏంటి మనలో ఉన్న తప్పు అంటే, గ్రంథాలలో అసలు దేవుడు మన కోసం ఏం చెప్పాడో తెలియట్లేదు. మనలో విశ్వాసం ఉంది, ప్రార్థనలు ఉన్నాయి, ఆదివారం వస్తున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, గుడికి వస్తున్నాం, చందాలిస్తున్నాం, అయినప్పటికీ ఎందుకు ఇంకా సమస్యలు ఉన్నాయి? ఎందుకు దేవుడు డబ్బు సమస్య అప్పులలోనే ఉంచుతున్నాడు? ఇంకా ఎందుకు డబ్బు విషయంలో మనం సెటిల్మెంట్ అవ్వలేదు? ఎందుకు పేదరికాన్ని అనుభవిస్తున్నాం అంటే, అసలు దేవుడు ఏం చెప్పాడు అనేది మన దాకా రీచ్ అవ్వలేదు. కేవలం ఏమైందంటే, ఇక్కడ మతం అడ్డు వచ్చేసి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని కొన్ని కట్టుబాట్లు నేర్పించింది. అది హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు. బట్ అది కాదు. అసలు దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండకూడదన్నాడు, ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దన్నాడు అనే విషయాలు తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా రిచ్, అన్ని విషయాలలో, చదువులో, డబ్బులో, జ్ఞానంలో, అన్నిట్లో రిచ్ ఉంటారు. ఎందుకు ఇంకా మనం పేదరికంలో ఉన్నాం అంటే, మన దాకా గ్రంథాలలో ఏముందో ఇంకా చేరలేదు. చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక క్రైస్తవుడికి బైబిల్లో ఏముందో కంపల్సరిగా తెలియాలి. ఒక ముస్లింకి ఖురాన్లో ఏముందో కంపల్సరిగా తెలియాలి. మతం మారాల్సిన అవసరం లేదు. ఆయా గ్రంథాలలో దేవుడు ఏం చెప్పాడో అది ఫాలో అయితే చాలు. పిల్లలు సెట్ అవుతారు, కుటుంబాలు సెట్ అవుతాయి, భార్యాభర్తల మధ్య రిలేషన్ సెట్ అవుతుంది, ఇల్లీగల్ రిలేషన్స్ ఉండవు. దేవుడు ఏం చెప్పాడో మనకు తెలియట్లేదు కాబట్టి ఈ సమస్యలలో ఉన్నాం. సో తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఏముందిలే, ఉన్నామా పోయామా అంతే, అలానా? తెలుసుకోవాలి కదా. మరి ఎవరు చెప్తారు? ఎక్కడ చెప్తారు?